2019 గావచ్చు, అంతకుముందు గావచ్చు, చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని బద్ధశత్రువులే. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు రాజకీయ శత్రువులు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా రాజకీయంగా ఒక తీవ్రమైనటువంటి పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండేటువంటి ఆ రాజకీయ కక్ష, రివెంజ్ ఈ వ్యవహారంలో. రాజశేఖర రెడ్డి అన్నా, చంద్రబాబు అన్నా వాళ్ళ హయాంలో కాస్త మెతకగా ఉన్నారు గానీ, ఆ తర్వాత జగన్, చంద్రబాబు విషయానికొచ్చేసరికి ఇక బద్ధశత్రువుల్లో మారిపోయారు. రాజకీయాల్లో ఇది చాలా బాధాకరమైన అంశం. అట్లా జరగకూడదు. సరే, చంద్రబాబు కంటే కూడా పెద్ద శత్రువుగా 2019 తర్వాత ప్రశాంత్ కిషోర్ మారిపోవడం జగన్మోహన్ రెడ్డికి అందరిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయనేంటి ఇంత బెస్ట్ ఫ్రెండ్ 2019లో గెలిపించాడు. గెలిచేటప్పుడు అంటే ఈరోజు ఐపాక్‌కి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అదే టైంలో 2019లో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ ముందు వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్ దగ్గరుండి రిసీవ్ చేసుకోవటం. ప్రశాంత్ కిషోర్ వల్లే మనం గెలవబోతున్నాము. మన పార్టీ గెలవబోతుంది. మీకు మీ ఐపాక్ బృందానికి, ప్రశాంత్ కిషోర్‌కి కూడా ధన్యవాదాలంటూ జగన్ చెప్పడం. కట్ చేస్తే 1 ఇయర్ తర్వాత, 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్‌కి ఒక ఎలక్షన్ తర్వాత అదే ఐపాక్ ఆఫీస్‌లో నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ గురించి నెగెటివ్‌గా మాట్లాడాల్సొచ్చింది. దీనివల్ల దీని ముందు జరిగినటువంటి అంశాలు మనకు తెలుసు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవటం. ఆయన కలిసి వెళ్ళిన తర్వాత అనేక నేషనల్ మీడియా అనండి, లోకల్ మీడియా ఛానల్స్ రీసెంట్‌గా ఆర్‌టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. ఈ టైంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక భారీ సంచలనం తెరదీశాయి. ప్రశాంత్ కిషోర్ నేరుగా 2019లో నేనే గెలిపించాను జగన్‌నని జగన్ ఒప్పుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. అట్లాంటి వ్యక్తి సడెన్‌గా జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యం. ఆయన కేవలం ఒక ప్రొవైడర్‌లా ఉండిపోతున్నారు. ప్రొవైడర్‌లా ఉండకూడదు ఒక నాయకుడు. ఏదైనా ప్రజలకి మంచి చేయగలగాలి. కేవలం డబ్బులిస్తే ఓటేయండి అనేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇంపాసిబుల్ అనేసి ప్రశాంత్ కిషోర్ తనదైన భాష అని చెప్పారు. సరే, తాను 2019లో డబ్బులు తీసుకొని ఐపాక్ తరఫున ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఐ మీన్ సపోర్ట్ అంటే పని చేశారని చెప్పుకోవాలి. సపోర్ట్ కాదు. సో, పని చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఇంకోసారి గెలవరని చెప్పడం వేరు. అల్లాటప్పగా చెప్పలా ప్రశాంత్ కిషోర్ గెలవరు అనే విషయాన్ని. ఎట్లా చెప్తున్నాడు? ఏదో కక్ష కట్టినట్టు, ఏదో పగబట్టుకున్నట్టు. మీరు ఆర్‌టీవీ గనక చూస్తే, ఆర్‌టీవీ ఇంటర్వ్యూ చూస్తే రవిప్రకాష్‌తో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. పీకే ఏమన్నాడంటే, బేవకూఫ్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్‌గా బేవకూఫ్ అని వ్యాఖ్యలు. ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఆ ఇంటర్వ్యూ సాగింది. మీరు యూట్యూబ్‌లో ఉంది ఆ ఇంటర్వ్యూ చూడండి. దానికి కౌంటర్‌గా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐపాక్‌కి కొన్ని గంటల క్రితం వెళ్ళినప్పుడు చేసిన వ్యాఖ్యలు గూడా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే ఆహ్, ప్రశాంత్ కిషోర్‌ది ఏమీ లేదు. ఐపాక్ బృందమే అంతా చేసింది. పీకే కేవలం దీని అధిపతిగా మాత్రమే ఉన్నారు అప్పట్లో. ఇప్పుడంటే ప్రశాంత్ కిషోర్ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఐపాక్ వేరే వాళ్ళ చేతిలో ఉంది. కానీ అప్పట్లో గూడా గెలవడానికి కారణం మీరే. ఇప్పుడైనా గెలవడానికి కారణం మీరే. పీకే గాని, లేకపోతే ఆల్రెడీ ఉన్న కొత్త బృందం గాని వీళ్ళు కాదు. కష్టపడింది మీరు. సో, క్రెడిట్ అంతా మీది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఈ రకమైనటువంటి ఆలోచనలు మానుకోవాలి. 151 వచ్చాయి 2019లో, ఇంకా ఎక్కువ రాబోతున్నాయి ఈసారి. మరి 22 ఎంపీలే వచ్చాయి 2019లో, ఈసారి ఇంతకంటే ఎక్కువ రాబోతున్నాయి. కుదిరితే 175 కూడా వస్తాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్ చేసిన వ్యాఖ్యలు ఐపాక్ టీమ్‌లో ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చింది. ఇన్నాళ్ళు కూడా మీకు 4, 5 రోజుల క్రితం నుంచి చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు గాని, అంబటి రాంబాబు మాటలు గాని, పేర్ని నాని మాటలు గాని, ఇతరత్రా లోకల్ వైసీపీ ఎక్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, రోజా మాటలు గాని, వీళ్ళందరి మాటలు విన్న తర్వాత అలయన్సే గెలవబోతోంది అనేటువంటి ఒక మాట ప్రజల్లో చాలా స్ట్రాంగ్‌గా వెళ్ళింది. వాళ్ళు చాలా పేలవంగా, బేలగా మాట్లాడుతున్నారు. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ జగన్ అట్లా కాకుండా చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. నిజంగా ఆయనకి అట్లా ఉండి స్ట్రాంగ్‌గా మాట్లాడారా? లేకపోతే ఒక క్యాడర్‌లో తనకి ఆ బూస్ట్ ఇవ్వాలి. కనీసం ఎలక్షన్ ముందు ఎవరు మనం లూజ్ అయిపోకుండా మన నుంచి అనే ఉద్దేశంతో మాట్లాడారా? అనేది తెలియాల్సుంది. బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది కాబట్టి మీకు చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ వర్సెస్ జగన్‌గా మారింది. మరి చంద్రబాబు ఒకవేళ సీఎం అయితే లేదా రెండిట్లో ఒకటే సీఎం అవుతారు లేదా ప్రతిపక్ష నాయకుడు అవుతారాయన. ఈ రెండిట్లో ఆయన ఏ పొజిషన్‌కొచ్చినా జగన్ మీద కోపంతో పీకే చంద్రబాబు వెనక నిలబడతారా? ఈసారి చంద్రబాబు సీఎం అయినా ఎక్స్ ఐ మీన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా. మరి పీకే ఇది పర్సనల్‌గా తీసుకుంటారా? ఫస్ట్ టైమ్ కదా మరి జగన్ రియాక్ట్ అవ్వడం పీకే మాటల మీద. సో, ఇది ఎట్లా జరగబోతుంది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.